హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకునే కరివేపాకు రైస్ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఈ రైస్ కరివేపాకు ఫ్లేవర్తో ఎంతో టేస్టీగా ఉంటుంది. మనం కరివేపాకుని జనరల్గా కూరల్లో వస్తే పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఇలా కరివేపాకుతో రైస్ చేస్తే హెల్దీగా తిన్నట్లుంటుంది, పైగా చాలా రుచిగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూడండి. ఆ తర్వాత కుదిరినప్పుడల్లా ఈ కరివేపాకు రైస్ చేసుకొని మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో 1.5 కప్స్ నీట్గా కడిగి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగ పప్పును యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. మనం ప్రిపేర్ చేస్తున్న ఈ రైస్లో మసాలా లాంటివి ఏమి యాడ్ చేయట్లేదండి, కాబట్టి ఈ రైస్ని సమ్మర్స్లో కూడా హ్యాపీగా తినచ్చు. వేరుశనగ పప్పు దోరగా వేగాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును యాడ్ చేసుకోవాలి. గ్రౌండ్ నట్స్ అండ్ క్యాష్యూస్ మీ చాయిస్ అండి. వీటిని మీరు ఎక్కువగా తినటం ఇష్టపడితే వీటిని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే తిరగమాత కోసం మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. తిరగమాత, జీడిపప్పు వేగాక ఇందులో ఒక రెమ్మ కరివేపాకును యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ కూడా వేసి మొత్తం ఒకసారి చక్కగా కలుపుకోవాలి. పచ్చి బఠానీని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కరివేపాకు పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కరివేపాకు పేస్ట్ ఆల్మోస్ట్ వేగిందన్నప్పుడు ఇందులో క్యారెట్ తురుముని 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు క్యారెట్ తురుముని స్కిప్ చేసినా పర్వాలేదండి, ఎందుకంటే క్యారెట్ తురుము వేసినా వేయకపోయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను పచ్చిమిరపకాయలను యాడ్ చేయడం మర్చిపోయానండి, అందుకే ఈ స్టేజ్లో నేను పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుంటున్నాను. మీరు పచ్చిమిరపకాయలని కరివేపాకు పేస్ట్ యాడ్ చేయడానికి ముందే పచ్చిమిరపకాయలు తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేనిక్కడ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇందులో మనం ఎక్స్ట్రాగా కారం లాంటివి ఏమీ యాడ్ చేయం. మనకు కారం అంతా కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకున్న పచ్చిమిరపకాయల నుంచే వస్తుంది. ఒకసారి మొత్తం చక్కగా కలుపుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బఠానీ, క్యారెట్ తురుము, కరివేపాకు పేస్ట్ అంతా చక్కగా మగ్గిపోయి ఉంటుంది. ఈ స్టేజ్లో మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ కొలతొచ్చి 1 కప్పు కరివేపాకుకి 2 కప్పుల రైస్ని తీసుకోవాలి. అంటే మనం ఇందులో 1.5 కప్పుల కరివేపాకును పేస్ట్ చేసి తీసుకున్నాం కదా, దీనికి 3 కప్పుల రైస్ కరెక్ట్గా సరిపోతుంది. రైస్ మొత్తాన్ని లో ఫ్లేమ్లో చక్కగా కలిసేలాగా కలుపుకొని ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోలేదనిపిస్తే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు రైస్ రెడీ. నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే ఎప్పుడు చేసినా ఈ కరివేపాకు రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు మీ ఇంట్లో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, అలాగే టేస్ట్ మీకు నచ్చిందా లేదా అని నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.